ఒక రామ కథ ఒక సీత కథ నడి మధ్యన తకదిమి తాళం. ఒక రామ కథ ఒక సీత కథ నడి మధ్యన తకదిమి తాళం. ఈ మధ్యన నీకు బుద్ధి ఉందా లేదా? ఆ పాట తప్పితే కూర్రాగం తీయటానికి ఇంకే పాట దొరకలేదా నీకు? నాదే ఉంది అమ్మగారు, అటెళ్ళి చూడండి. ఒక రామ కథ ఒక సీత కథ, ఒక రామ కథ ఒక సీత కథ నడి. రామ కథ ఒక సీత కథ నడి మధ్యన తకదిమి తాళం. ఒక రామ కథ ఒక సీత కథ, ఒక రామ కథ ఒక సీత కథ నడి మధ్యన తకదిమి తాళం. ఒక రామ కథ ఒక సీత, ఒక రామ కథ ఒక సీత కథ నడి మధ్యన. మీ తమ్ముడు ఒక్కరోజు ఉన్నాడో లేడు మన ఇంటి అట్మాస్ఫియరే మార్చేశాడు. ఇంకో వారం ఇక్కడే ఉంటే మన ఫ్యామిలీ అంతా పిచ్చి ఆసుపత్రిలో జాయిన్ అవ్వాలి. నీతో సహాదేవి, నువ్వే కదా మాకు లీడర్వి, మేమంతా నీ ఫాలోవర్స్. బ్రదర్ ఇంత సౌందర్యోపాసకుడని నేను ఊహించనే లేదు. సిటీలో బ్యూటీ స్పాట్స్ కోసం వెతుకుతున్నట్టున్నాడు. అలాగే మన మామ కూతురు దేవి పొగర్లో గల అందాలను కూడా వెతుకుతున్నాడు. అసలు విషయానికి వచ్చాను బ్రదర్, నువ్వు దేవి మెళ్ళలో తాళి కట్టే ఆలోచనలో కూడా ఉన్నావని, నువ్వు దేవిపై మనసు పడుతున్నావని. ఏ మీకేమైనా అభ్యంతరమా? నోనో, నువ్వు ఆవిడ మెళ్ళలో ఎంత స్పీడ్ గా తాళి కడితే మేము కూడా అంత స్పీడ్ గానే మా లవర్స్ మెళ్ళలో తాళి కట్టేద్దామన్న దురాశ. అయితే దేవి ముక్కు తాడు వేయడానికి నాకు అవసరమైన సహాయం చేయడానికి మీరు సిద్ధమా? 200% సిద్ధం బ్రదర్. కానీ నీకు ఒక వాస్తవం చెప్పాలని వచ్చాం. చెప్పండి. దేవిని నీలాగే ఈ ఊళ్ళో కుర్రకారు బోలెడంత మంది ప్రేమించారు. వాళ్ళందరూ భగ్న ప్రేమికుల సంఘం ఒకటి పెట్టుకుని హలో లక్ష్మణ అంటున్నారు. నేను కూడా అలా అయిపోతాను. మీ భయమా? భయం అంటే భయం కదనుకో. నువ్వు కూడా ఒకసారి ఆ సంఘానికి వచ్చి ఆ భగ్న ప్రేమికుల కథలు ఒక్కసారి వింటే. ఓకే, పదండి. ఫ్రెండ్స్, ఇతనెవరో మీకు తెలుసా? నా ఫ్రెండ్ మిస్టర్ కిష్టయ్య, మన దేవీస్ లేటెస్ట్ లవర్. ఒట్టి లవరే కాదు బ్రదర్స్, పెళ్లి కూడా చేసుకుంటాను అని ప్రతిజ్ఞ చేసిన ప్రేమికుడు. అలాగైతే మీరు ఇక్కడికి రాక తప్పదు, ఈ భగ్న ప్రేమికుల సంఘంలో మెంబర్ కాక తప్పదు, పేకాట ఆడక తప్పదు, తాగుబోతులతో సావాసం చెయ్యక తప్పదు. ఎందుకంటే మేమంతా నీకంటే ముందే గొప్పగా గట్టిగా డైలాగులు చెప్పే దేవి స్వయంవరంలో అడుగు పెట్టాం. కానీ మాడు పగిలిపోయి మందు చేతిలోకి వచ్చింది. స్వయంవరానికి వచ్చిన వాళ్ళందరూ శివధన శెత్తితే సీత రాముడి భార్య అయ్యుండేదే కాదు. కాబట్టి మీరందరూ స్వయంవరానికి వచ్చిన వాళ్లే. శ్రీరామచంద్రుడు మాత్రం ఒక్కడే, అది నేనే. సార్, అదంత సులభమైన పని కాదండి. నా అనుభవం చెప్తాను వినండి. నేను మీలాగే దేవిని ప్రేమించాను. ఎలాగైనా ఆమెకు నా శక్తి చూపించాలని, ఆమె చేత పొగిడించుకోవాలని ఒక రౌడీని ప్రయోగించాను. అదిగో కారు వస్తుంది, రెడీగా ఉంది. చెప్పింది గుర్తుందిగా? ఓకే. వస్తావా డార్లింగ్? ఎక్కడికి? సరదాగా అలా పార్క్కి వెళ్దాం. దేనికి? దేనికంటే ఎరా రాస్కెల్, ఆడపిల్లని ఏడిపిస్తావురా? ఎక్కడికి రావాలరా? ఎక్కడికి వద్దు, నాదేం తప్పులేదు. అతను 100 రూపాయలు ఇచ్చాడు. చూసారా సార్ నా పరిస్థితి ఎలా అయిందో? ఇది మరీ సినిమా పక్కిలో ఉంది.
అలా కాకుండా నువ్వే స్వయంగా వెళ్ళి నీ టాలెంట్ చూపించి దేవి ఐ లవ్ యూ అని ఉండాల్సింది. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.